అందరికీ హృదయపూర్వక నమస్కారం. సిగతర్గా ఛానల్కి స్వాగతం. సిగతర్గా ఛానల్ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఎవరు సీఎం కాబోతున్నారనే చర్చోపచర్చల్లో సర్వేలు కూడా కోకొలలుగా జరుగుతూ ఉన్నాయి. చిన్న చితక ఛానళ్ళు, వ్యక్తులు, సంస్థలు ఎందరో ఈ సర్వేలు చేస్తూ ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుందని రోజుకు వందల మనకి ఛానళ్ళ నుండి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో దాదాపు 1972 ఎన్నికల దగ్గర నుండి ఈ 2024 ఎన్నికల వరకు అనేక ఎన్నికలు చూసినటువంటి అనుభవంతో నేను నా సిగతర్గా ఛానల్ ద్వారా వందలాది మంది యువకులతో చేయించిన సర్వే నివేదిక మీ ముందు పెట్టబోతున్నా. ఈ రాష్ట్రంలో ఎవరు ఏ సర్వే నిర్వహించినా, ఎవరు ఏ సర్వే నివేదిక వెల్లడించినా, ఎవరు ఏమి చెప్పినా దాంతో నాకు సంబంధం లేదు. నేను చెప్పేది అల్టిమేట్. రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో నేను చెప్పబోయే సర్వే అంత నిజం, యథార్థం. రాష్ట్రంలో రేపు 13వ తారీఖు జరగబోయే పోలింగ్ ఒక లాంఛనం మాత్రమే. జూన్ 4వ తారీఖున జరగబోయే ఓట్ల లెక్కింపు ఒక ప్రక్రియ మాత్రమే. అనంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కూడా ఒక ఫార్మాలిటీ మాత్రమే. ఈ మూడు కూడా డిసైడ్ అయిపోయాయి. ఫార్మాలిటీస్, లాంఛనాలు జరగాలి కాబట్టి పోలింగ్, కౌంటింగ్, ప్రమాణ స్వీకారం. కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి అవసరమని ప్రజలు భావించారు. ఆ దిశగా సైకిల్ మీద కూటమికి ఓట్లు మీట నొక్కబోతున్నారు. వైసీపీ డబ్బులు ఎదజల్లినా, కుమ్మరించినా, ప్రలోభపెట్టినా, భయపెట్టినా, ఏమి చేసినా ఓటరు గుండెల్లో ఉన్నది కూటమి. 5.5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం కోరుకునేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనేది. అది జరగబోతుంది, జరుగుతుంది. ముఖ్యంగా నాది తూర్పుగోదావరి జిల్లా కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 19 సీట్లు కూటమి కైవసం చేసుకుంటుంది. 3 పార్లమెంట్లు కూటమి కైవసం చేసుకుంటుంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు స్వీప్, పశ్చిమ గోదావరి స్వీప్, కృష్ణా, గుంటూరు, ఒంగోలు స్వీప్, రాయలసీమ జిల్లాలు పేరుకే జగన్మోహన్ రెడ్డి. మెజారిటీ స్థానాలు కూటమికే పట్టం గట్టబోతుంది రాయలసీమ. ఇది ఈ సర్వే ప్రకారం చూసుకుంటే దాదాపు 145 సీట్లతో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. బీ రెడీ మై డియర్ కూటమి కార్యకర్తలారా, తెలుగు ప్రజలారా, రాష్ట్రంలో మరో పొద్దు పొడవబోతుంది. ఈ తరం గుర్తు సైకిల్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.